89వ వార్డు చంద్రనగర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష కార్యదర్శులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ కార్యదర్శి కెఎస్ చలం మాట్లాడుతూ స్వాతంత్రం తరువాత దేశాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడంలో బిఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ దేశానికి తొలి న్యాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, తన పదవీ కాలంలో సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వివిధ చట్టాలు సంస్కరణలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధానంగా సమానత్వం, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి దళితుల హక్కుల కోసం పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షురాలు కొల్లాబత్తుల రత్నకుమారి, కోశాధికారి పడాల ప్రభాకర్రావు, వెలగాడ వసంత్ కుమార్, గండేటి రామకృష్ణ, ఆకుల రఘు, వెలగాడ గౌరీ, ఆకుల రాజేష్, ఎజ్జల విజయ, పి గౌరీ తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. 134వ జయంతిని జరుపుకుంటున్నాం. చందనగర్ కొత్తపాలెం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ జయంతిని జరుపుకుంటున్నాం. మా చుట్టుపక్కల ఉన్న జనం అందరూ మాకు వచ్చి ఈ జయంతిని జయప్రదం చేశారు. కావున ఇది ఒక ఎస్సీ వాళ్ళకే కాకుండా ఇది మన అంబేద్కర్ గారు బీసీ వాళ్ళకి, చాలామంది కులాలకు కూడా చాలా మంచి చేశారు. అందువలన అందరూ దీన్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అయినా జయప్రదంగా జరిపేటట్లు ఇంకా ఎక్కువ మంది జనంతో ఈ కార్యక్రమం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ దీంట్లో ఎక్కువ మంది పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ పాల్గొనాలని ఉంది. ఎందుకంటే ఆయన ఉండబట్టే ఈరోజు స్త్రీలందరూ పార్లమెంట్లో కానీ లోక్సభల్లో కానీ ఈరోజు ఉన్నారంటే కారణం అంబేద్కర్ గారే. కుమారి, 89వ వార్డు కొత్తపాలెంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఈవేళ నిమాలలో అర్పిస్తూ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది యూత్ కుర్రోళ్ళు వచ్చి ఆయన పువ్వుల దండలో అలంకరిస్తూ ఆయన నిమాలలో అర్పిస్తున్నాం. ఆ మహిళలు, యూత్ వారు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నవారు ఇక్కడ విగ్రహం ఉందని ఇంతవరకు అనేక సంవత్సరాల నుంచి అనేక కార్యాలు చేయబడుతున్నాము. కానీ ఇక్కడ విగ్రహం ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఇంతవరకు అందరూ తెలుసుకొని మరి వచ్చే జన్మదినానికి అందరూ మాతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం.